ఎంతమంది సమస్యలతో వచ్చారు? ఒక్కరు కూడా ఉండరండి సమస్యలు లేకుండా. అంటే సమస్యలు అందరికీ ఉన్నాయి, అవునా కదా? మరి సమస్యలు అధిగమించాలంటే ఏం చేయాలి? జయించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంవత్సరాల తరబడి నీ జీవితంలో పిల్లలు పుట్టడం లేదేమో, సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఉద్యోగం రావట్లేదేమో, సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఫలింపు లేదేమో, సంవత్సరాల తరబడి నీ జీవితంలో అప్పులు. ఏంటి ప్రభువా, ఎప్పుడు చూసినా వ్యాపారంలో లాస్ వస్తుంది. మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.